ఆగవే. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావే? అడుగుతోంది నిన్నేనే. క్యాబ్ బుక్ చేసి ఇంటికి వెళ్ళమని చెప్పింది కదా, అది తిన్నగా ఇంటికి రాకుండా ఎక్కడ తిరిగి వస్తున్నావు? మళ్ళీ వాడితో గాలి తిరుగులేమన్నా తిరిగి వస్తున్నావా? చెప్పవే. ఎంతసేపు వాడుతూనే ఉన్నావు కదా. ఎంతకు తెగించావే నిన్ను నిన్ను ఏంటయ్యా ఇది? ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా పిల్ల మీద చేయి చేసుకున్నావేంటి? సిగ్గు లేకుండా అది తలాడిస్తుంటే ఇంకా ఏం తెలుసుకోవాలి? మళ్ళీ ఇది కలవదని గ్యారంటీ ఇస్తావా అంటే ఇస్తానన్నావు కదే, ఏదే గ్యారంటీ? పొద్దున్నే గుడికి వెళ్తానని బయలుదేరి వాడితో మళ్ళీ తిరిగి వస్తుంది. నా కడుపున చెడబుట్టిందే ఇది. దీన్ని చంపి పాత్రేసిన పాపం లేదు. నీకు దండం పెడతానయ్యా, ఒక క్షణం మాట్లాడకుండా ఉంటావా? ఏంట ఇది? పొద్దున అబ్బాయితో మాట్లాడదావు రమ్మంటే వద్దన్నావు కదా, మళ్ళీ ఎందుకు కలిసావు? నీ మనసులో ఏమీ లేదన్నావు కదా, మళ్ళీ ఎందుకే కలవడం? ఇలా మాటలు పడి దెబ్బలు తినడానికా? ఎందుకు కలిసావు చెప్పు? పాపం ఆయన కార్కి యాక్సిడెంట్ అయిందమ్మా. చావు బతుకుల్లో ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేశాను. జాయిన్ చేసి వెంటనే వచ్చేద్దామని అనుకున్నానమ్మా. కానీ బ్లడ్ బాగా పోయింది. ఆయన బ్లడ్ గ్రూప్ ఎక్కడా దొరకలేదు. డాక్టర్లైతే ఇక కాపాడలేమని చేతులెత్తేశారమ్మా. అప్పుడే నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ అని తెలిసి బ్లడ్ ఇచ్చానమ్మా. అప్పుడు కూడా వెంటనే వచ్చేద్దాం అనుకున్నానమ్మా. కానీ బ్లడ్ ఇచ్చాను కదా, నీరసంగా ఉండి రాలేకపోయానమ్మా. అయ్యో ధరణి, అమ్మా!
నిండు ప్రాణం కాపాడుస్తుంటే అనవసరంగా ఆవేశపడి చేయి చేసుకున్నావు. దీనిలాగా దారిలో ఎంతో మంది పోతున్నారు కదే, వాళ్ళెవరికి లేని బాధ దీనికెందుకు? ఆయన సరిగ్గా దీని కళ్ళ ముందే వాడికి యాక్సిడెంట్ జరగటం ఏంటో నాకు డౌటే. ఇది ముందే కలిసి ఉంటుంది, అక్కడేదో జరిగి ఉంటుంది. అబ్బా చాలు నాన్న. ఎందుకు ఊరికి చెల్లిని తిడుతున్నావు? ఏం అనుకోకుండా మనకి తెలిసిన వాళ్ళకి మన కళ్ళెదురుగా ప్రమాదం జరగకూడదా? అక్కడ అతనే కాదు నాన్న, అతని స్థానంలో ఎవరున్నా సరే ధరణి ఇలాగే హాస్పిటల్లో జాయిన్ చేసి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడేది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా నాన్న, అదెలాంటిదో మనకి తెలీదా? చిన్నప్పుడు కూడా కుక్క పిల్లికి యాక్సిడెంట్ జరిగితేనే పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి తీసుకువెళ్ళి కట్టు కట్టించింది. అలాంటిది ఒక మనిషికి యాక్సిడెంట్ జరిగితే చూస్తూ ఊరుకుంటుందా? దాని మనసే అలాంటిది కదా నాన్న. ఈ విషయంలో చెల్లిని తప్పు పట్టడానికి లేదు. అయినా అమ్మ చెప్పినట్టు నిజంగా అతని గురించి ఆలోచించేదే అయితే ఉదయం అమ్మ పిలిచినప్పుడే వెళ్ళుండేది. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యాక వదిలొచ్చుండేది కాదు నాన్న. ఈ విషయంలో చెల్లిని తప్పు పట్టడానికి లేదు నాన్న. అనుమానించటం కరెక్ట్ కాదు. పుట్టి బుద్ధిరిగాక మొదటిసారి దాని గురించి ఒక మంచి మాట చెప్పావే, ఈ బుద్ధి ఇలాగే ఉండని. ధరణి, ఎంత నీరసంగా ఉన్నావో చూడు. కాసేపు పడుకుందో గాని పద. రమ్మా. ఇప్పుడేదో సపోర్ట్ చేశాను కదా అని దాని మీద నా అభిప్రాయం మారిపోయింది అనుకోవద్దమ్మా. ఆ శంకరేతో దీని పెళ్ళయ్యేంత వరకే ఈ సపోర్ట్. అది ఎప్పటికీ కుట్టు మిషనే, ఎప్పటికీ నా కాళ్ళ దగ్గర ఉండాల్సిందే. స్పృహలోకి వచ్చాక ఇంటికి తీసుకెళ్ళొచ్చు. కానీ ఏంటి డాక్టర్, ఏదైనా ప్రాబ్లమా అంటే చిన్న సస్పెక్ట్ అంతే. బ్రెయిన్ స్కానింగ్ చేసేటప్పుడు నర్వస్ సిస్టంలో ఏదో డిస్టర్బెన్స్ కనిపించింది.
ఇలా చేసావు నాని. నాని టైలర్ టైలర్ ఎందుకు ఇలా చేసా? ఎందుకు నా మాట వినట్లేదు టైలర్? నీ మంచి కోసమే కదా చెప్పాను. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? టైలర్ టైలర్ నేనేం తప్పు చేశాను టైలర్? ఆ నల్లోడు వద్దు, నీకు మంచోడు రావాలి అన్నాను కదా. గుళ్ళో దేవుడికి కూడా మొక్క, అయినా నాదే తప్పు అంటావా? నాతో ఎందుకు అంత కోపంగా మాట్లాడావు టైలర్? నాకు కోపం ఎక్కువ. ఎప్పుడైనా కోపంలో తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఈసారి తప్పు చేయలేదు కదా. నీకు మంచి చేశాను కదా, అయినా నా మాట ఎందుకు వినలేదు టైలర్? పైగా నేనే తప్పు అన్నా, అందుకే కోపం వచ్చింది. తట్టుకోలేక కుద్దేశా అంతే. స్పీడ్గా వెళ్ళి గుద్దేశా. విన్నారు కదా, ఇది ప్రాబ్లం. ఒకసారి సైకియాట్రిస్ట్కి చూపిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నాని ఏమిట్రా ఇది? ఏమవుతుంది నానికి? ఆ అమ్మాయి ఏదో నానికి తోడుగా ఉంది, నానిని కాపాడుతుంది అనుకుంటే అసలు నానికి యాక్సిడెంట్ కావడానికి కారణం ఆ అమ్మాయేనా? ఏదో మంచి జరుగుతోందని ఆశపడితే చివరికి జరిగింది ఇదే. పాపం ఆ అమ్మాయి పెళ్లి విషయంలో నాని బాగా అప్సెట్ అయినట్టున్నాడమ్మా. ఆ పెళ్లి చేసుకోవద్దని చెప్తే వినకుండా చేసుకుంటానని చెప్పుంటుంది. దాంతో అప్సెట్ అయ్యి ఈ యాక్సిడెంట్ చేసినట్టున్నాడు. అంటే ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంటానంటే వీడు ప్రాణాలు వదిలేస్తాడా? వద్దు నాన్న, ఆ అమ్మాయి వద్దు. నా బిడ్డ ప్రాణాల మీదకి రాను వద్దు. చాలు, ఆ అమ్మాయి వల్ల జరిగిన మేలు చాలు. మళ్ళీ నాని ఆ అమ్మాయి ప్రస్తావన తీసుకురాకూడదు, తన గురించి ఆలోచించకూడదు. ఎలా పరిచయమైన అమ్మాయి అలాగే దూరం అయిపోని. ఏదో ఒకటి చెయ్యాలి నాన్న, ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే వీడు నాకు ప్రాణాలతో దక్కడు.
ఈ కుట్టు మిషన్ ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తోంది? వాడి కోసమే ఆలోచిస్తోందా? అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో, వాడు దీని గురించి ఏం ఆలోచిస్తున్నాడో, ఇది వాడి గురించి ఏం ఆలోచిస్తుందో కన్ఫ్యూజన్తో బుర్ర వేడెక్కిపోతోంది. అసలు దీని ఒపీనియన్ ఏంటో క్లియర్గా దీని నోటితోనే బయట పెట్టించాలి. ధరణి, ఏంటక్కా? నిద్రపోకుండా ఒక్కదానివే కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? ఓ, నాన్న తిట్టినందుకు బాధగా ఉందా? నాన్న తిట్టడంలో తప్పే ఉందిలే అక్క. నాన్న స్థానంలో ఉండి ఆలోచిస్తే ఆయన బాధ అర్థమవుతుంది. అయితే మరిప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు? అతని గురించేనా? అంటే యాక్సిడెంట్ అయింది కదా, బ్లడ్ ఇచ్చొచ్చావు. ఎలా ఉందో ఏంటోనని ఆలోచన కామన్గా వస్తుంది కదా. అవును, అతనికి ఇప్పుడు ఎలా ఉంది? ఏమో తెలీదక్కా. ఇప్పుడక్కడ ఆయన ఎలా ఉన్నారో నాకెలా తెలుస్తుంది? నిజమేలే. అవును, యాక్సిడెంట్ ఎలా జరిగింది? అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? ఏంటక్కా, అనుమానిస్తున్నావా? అనుమానించటమా? అనుమానిస్తే ఇలా మాట్లాడతానా? అవును, నీకు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను ఆయనతో కలిసి తిరిగానని నాన్న అన్నదానికి, అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని నువ్వు అడుగుతున్న దానికి పెద్ద తేడా ఏం లేదక్కా. నీకు అలా అనిపిస్తే నేనేమీ చేయలేను. నిజంగా నీ మీద అనుమానం ఉంటే, నాన్న తిడుతుంటే నీకెందుకు సపోర్ట్ చేస్తాను? ఒక్కదానివే కూర్చొని తెగ ఆలోచిస్తుంటే నీకేదైనా ప్రాబ్లం ఉందేమోనని అడుగుదామని వచ్చానంతే. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదక్కా. ఏమీ లేకపోతే ఎందుకంత ఆలోచిస్తావు చెప్పు? సరే, సూటిగా ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్పు. అతన్ని నిన్ను ఇష్టపడుతున్నాడు అని డౌట్గా చెప్పావు కదా, ఎప్పుడైనా ఒక్క క్షణమైనా అతని మీద నీకెలాంటి ఫీలింగ్ కలగలేదా? అంటే మనల్ని ఎవరైనా ఇష్టపడుతున్నారని తెలిస్తే తెలియకుండానే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఎప్పుడో ఒకసారైనా వాళ్ళ మీద ఏదో ఒక ఫీలింగ్ కలుగుతుంది. మరి నువ్వు అతనితో కలిసి ఒక రోజంతా ఉన్నావు. అతను నిన్ను కాపాడాడు, నువ్వు అతన్ని కాపాడావు. ఎక్కడా కొంచెం కూడా నీ మనసు స్పందించలేదా?